అందరికీ నమస్కారం. మనం చాలా సందర్భాల్లో ఇంటి నుంచి బయటికి వెళ్తుంటాం. వెళ్తూ ఉన్నప్పుడు చాలా ఎదురులు వస్తుంటాయి మనకి. అంటే వస్తువులే. ఒకసారి కట్టెలు ఎదురొస్తాయి, ఒకసారి పాలు ఎదురొస్తాయి, ఒకసారి బియ్యం ఎదురొస్తాయి. రకరకాలుగా అంటే ఏ గృహములోంచి ఎవరు బయటకొచ్చి గుమ్మం నుంచి బయటికి వెళ్తున్నా గానీ ఇంకొకరు ఇంకో గుమ్మం నుంచి బయటకు వస్తూనే ఉంటారు. అంటే ఈ సంచారం జరుగుతున్నటువంటి ప్రయాణాలన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. మరి ఏది శుభము, ఏది అశుభము అని మనం ఆలోచిస్తే ఎవరొస్తే మనకు శుభం కలుగుతుందండి, ఎవరొస్తే మనకు అశుభం అవుతుంది అని ఆలోచనలోనే మనకు శుభాశుభాలున్నాయి. అంటే మంచి నువ్వు ఆలోచించలేనప్పుడు ప్రతిదీ నీకు అశుభమే. మంచిగా నువ్వు బయలుదేరుతూ వెళ్తున్నప్పుడు అది శుభమే. అయితే ఎదుటి వాళ్ళ యొక్క ఒక ఈ విధానాన్ని, మన యొక్క విధానాన్ని ఒకళ్ళొకళ్ళు పరస్పరం దాటుకుంటూ వెళ్తుంటారు. అవతల వాళ్ళు మంచి శక్తితో వెళ్తున్నప్పుడు, మనం నిరుత్సాహంతో వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క శక్తి కూడా మనకు తగిలేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని మన ఆలోచనలు బలంగా ఉండాలి, మనం వెళ్ళే ప్రయాణం బలంగా ఉండాలి. అందుకని మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మన ఆలోచనలు మన మనసును ప్రేరణ చేస్తాయి. అందుకని గృహం నుంచి నువ్వు బయలుదేరి వెళ్తున్నప్పుడు నీ ఇంట్లో పితృదేవతలు ఉంటే వాళ్ళకి నమస్కారం చేసుకుని వెళ్ళి చాలు. శుభం.